హబకుక్కు పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. నేను చదువుతున్నాను చూడండి. 17వ వచనం, అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పండగ రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ఇది దేవునికి నడవడం అంటే. అసలు మనం ఆపోదించుకుంటే చూడండి, అంజూరపు చెట్లు పుయ్యకపోతే చచ్చిపోవడానికి రెడీగా ఉంటాం. ద్రాక్ష చెట్లు ఫలించకపోతే అసలు ఊరుదిలేసి వెళ్ళిపోతాం. ఒలివ చెట్లు లేకపోతే మన బతుకులు ఎటు వెళ్తాయో తెలియదు. చేనిలోని పైన పంటకు రాకపోతే పొలంగడ కూర్చుని ఏడుస్తాం. ఇక తర్వాత సాలలో పశువులు లేకపోతే ఆరాధన మానేసి గేదెల కోసం తిరుగుతాం. మనం ఆపోదించుకుంటాం. క్లియర్. వాళ్ళు ఏమున్నా లేకపోయినా నాకు దేవుడితోనే. ఎందుకు? నాకు ఊపిరి పోస్తుంది దేవుడు, నా ప్రాణాన్ని నిలబెట్టింది దేవుడు. ప్రసంగి గ్రంథం భక్తుడు ఏమంటాడు తెలుసా? నీ సెలవు లేకుండా ఒకడు కడుపు నిండి తృప్తి చెందుట ఎవరికి సాధ్యం? ఎవరికి? నీ సెలవు లేకుండా కనీసం ఈ భూమి మీద ఒక చీమ కూడా ఆహారం తినలేదు. చీమ కూడా ఆహారం తినలేదండి. నా భక్తుడు అంటాడు, నా ప్రజలు ప్రార్థించకుండా ఆహారం మింగునట్లు అని అంటుంది అక్కడ. అసలు ఆ ప్రార్థించకుండానే తిండి తినేసిన వాళ్ళు ఉన్నాం మనం. దేవుడు ఈ ఆహారం ఎందుకు ఇచ్చాడని కృతజ్ఞత లేకుండా తినేవాళ్ళు అనేక మంది. అందుకే నీ సెలవు లేకుండా ఒకడు ఆహారము తిని తృప్తి చెందుట ఎవరికి సాధ్యం? నా పిల్లరా, హబకుక్కు భక్తుడు కూడా ఏమంటున్నాడు? అసలు నాకేమున్నా లేకపోయినయ్యా నీలోనే నేను ఆనందిస్తాను. అది నిజమైన క్రిస్టియన్ లైఫ్, అది నిజమైన భక్తి జీవితం. వాళ్ళకి భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి అందరూ లేరా? మరి నీకుంటేనే నువ్వు చెప్పుకుంటావు ఎందుకు? నాకు ఈ సమస్య ఉంది, నాకు